ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఏఐ గురించి అడిగారు. నేను చెప్పలేదు. ఏఐ బేసిక్స్ నేర్చుకున్నా నాకు జాబ్ వచ్చేది. నా ఇంటర్న్షిప్ అప్లికేషన్ తిరస్కరించబడింది. నా దగ్గర ఏఐ ఉంటే వారు దానిని అంగీకరించి ఉండవచ్చు. నేను తప్పు చేశాను. ఆ అమ్మాయి చేసిన తప్పుని మీరు చేయకండి. ఇవాళ రేపు ఇంటర్వ్యూస్లో ఏఐ సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఏఐ సంబంధించిన బేసిక్స్ మీరు నేర్చుకోగలిగితే కనుక ఇంటర్వ్యూ పాస్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఉదాహరణకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంబంధించిన మీరు ఏ ఫీల్డ్ అయినా కానివ్వచ్చు, అది కంప్యూటర్సే కానివ్వండి, లేకపోతే సమ్ అదర్ టెక్నాలజీస్ కానివ్వండి కూడా, బట్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఏ టెక్నాలజీని లింక్ చేసిన మన కొన్ని క్వశ్చన్స్ అయితే మిమ్మల్ని అడుగుతున్నారు. సో ఇవన్నీ మీరు నేర్చుకునే బదులు ఏఐ సంబంధించిన బేసిక్స్ నేర్చుకుంటే కనుక అది మీ ఫీల్డ్స్కి మీరు అప్లై చేసుకుని దాన్ని ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అటు ఈజీ కాదు, అటు మరియు కష్టము కాదు. మీరు ఏఐ సంబంధించిన బేసిక్స్, ముఖ్యంగా బేస్ కాన్సెప్ట్స్ బాగా నేర్చుకుంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఈజీగా అవుతుంది అనమాట. అందుకే మనం తెలుగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. కేవలం 6,000 రూపాయలకే లైవ్ క్లాసెస్ తో మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. మన ఏ తెలుగు బిగినర్ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బేసిక్స్ కాన్సెప్ట్స్ అనేది నేర్పించడం జరుగుతుంది. లైవ్ క్లాసెస్ చెప్తాం, మీకు రికార్డింగ్ కోర్సెస్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి.